ఎలా ఉంటుంది ఫ్లేవర్? ఇది బాగానే ఉంది. బాగానే ఉంటుందా? డబ్బా మొత్తం తాగు. తర్వాత కడుగుతానులే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళతో తన కోర్స్ అంతా కంప్లీట్ అయిపోతుంది. పెయిన్ మాత్రం తగ్గట్లేదు. మార్నింగే అంది పెద్ద ఆసుపత్రికి వెళ్దామని. వద్దు, ఇవాళ ఉంది కదా, ఇవాళ ఒకరోజు 8 ట్యాబ్లెట్స్ అన్నాను. మళ్ళీ నిన్న దీపావళి పండగ కదా, ఎలాగలా తను లేచి కొంచెం సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి హ్యాపీనెస్ చూడాలి కదా. సో రేపైతే ఏం డాక్టర్ది సర్జన్ సార్ దగ్గరికి వెళ్ళి ఇలా సజెస్ట్ చేశారనమాట. సర్జన్ దగ్గరికి వెళ్ళండి, ఎంఎస్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి అన్నారు. సో అక్కడికి వెళ్ళి ముందు చెక్ చేయించుకొని స్కానింగ్ తీపించుకుందామని ఫిక్స్ అయిపోయాం. సో ఈరోజు అమావాస్య, అందుకని ఇవాళ వెళ్ళకూడదు, అందుకని రేపైతే వెళ్తాము. అంటే అమావాస్య రోజు వెళ్ళొచ్చు కానీ ఎందుకులే అని చెప్పి ఒక్కరోజు ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదని చెప్పి ఆగాము. రేపు వెళ్ళి స్కానింగ్ అయితే తీపిస్తాను. ఇంకా చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్గా 3-4 వీడియోసే పెట్టాం. 100 మెంబర్స్ సబ్స్క్రైబ్ అయ్యారని పోస్ట్ కూడా పెట్టాను. అంతలోనే ఇప్పుడు 150-180 కూడా వచ్చేసారు. చాలా చాలా థ్యాంక్స్ మీరు అంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఏదో వీడియోలు చేద్దాం అనుకొని ఈ ఛానల్ అయితే పెట్టాం. మన హోమ్ టూరు, ఇంట్లో జరిగే విషయాలు, ఫ్రాంక్ అలాంటివి చేద్దాంలే చిన్నగా అనుకున్నాము. కానీ వాటి మధ్యలో ఈ ఎపిసోడ్ అయితే యాడ్ అయిపోయింది. అనుకోకుండా తనకి హెల్త్ ప్రాబ్లం రావడం, అది మీతో షేర్ చేసుకోవడం, ఇవే సరిపోతుంది. మిమ్మల్ని అయితే ఎక్కువ రోజులు ఇలాంటి వీడియోస్ పెట్టి మిమ్మల్ని అయితే బాధ పెట్టాం. ఎందుకంటే ఏదో ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకుని ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. ఈ ఛానల్ పర్పసే వేరు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని. ఎందుకంటే మెయిన్ ఛానల్ అంతా మోటివేషన్ వీడియోలే కాబట్టి ఈ ఛానల్లో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకునే ఉద్దేశంతో పెట్టాను. సో ఈ రేపు ఒక్కరోజు స్కానింగ్ చేయించిన తర్వాత రేపు డాక్టర్ గారు ఏమన్నారు ఏంటనేది మీకు కొంచెం చెప్పేస్తాను. ఎందుకంటే మీకు అంటే మీకు కూడా ఉంటుంది కదా, ఏమన్నారు ఏంటనే డౌట్, అది రేపు చెప్పేద్దాం. ఆ తర్వాత మనం అనుకున్న వీడియోలు ఇందులో పోస్ట్ అయితే మీరైతే ఫీల్ అవ్వమాకండి. ఇలాంటి వీడియోస్ పెడుతున్నాం అనేసి ఏదో సింపతి పొందాలని కాదు, మరీ చెప్తున్నాను. ఏంటన్ను గారు, నిన్నటికంటే ఇవాళ కొంచెం బెటర్, యాక్టివ్గానే ఉంది. ఇందాకే పిల్లలకి స్కూల్కి వెళ్ళాం, అక్కడ లంచ్ చేయించింది. లంచ్ చేయించిన తర్వాత ఇప్పుడు ఇంటికి వచ్చి షూట్ చేస్తున్నాం. మీకు కూడా డౌట్ రావచ్చు, నేనే వర్క్ చేస్తాను తనే వర్క్ చేస్తుంది అనేసి. ఆ తర్వాత వీడియోలో అయితే చెప్దాం, డిస్కస్ చేసుకుందాం. ఇంకేంటి చెప్పు, ఎలా ఉంది హెల్త్? అలాగే ఉంది. అంటే ఏ రకంగా పెయిన్ వస్తుంది నీకు? అసలు ఏ పెయిన్ వస్తుంది? మొన్న వెళ్తే డాక్టర్ గారికి అర్థం కాలేదు నేను చెప్పిన పెయిన్ ఉంటుంది, అలా చెప్పింది. అంటే అర్థమయ్యేటట్టు చెప్తే అర్థమయ్యేదే. అర్థం అవడంటే ఆ పెయినే నాకు అర్థం కావట్లా. స్టమక్ పెయిన్ లాగా ఉంది, మళ్ళీ మంట, ఉబ్బరం, ఇంకా వామిటింగ్ వచ్చినట్టు, అలాగా ఒక స్టమక్ వల్ల అన్ని రకాలుగా అనిపిస్తుంది నాకు. అది డాక్టర్తో కూడా అంతే చెప్పాను నేను. ఇలా ఏది తిన్నా సరే, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏం తిన్నా స్టమక్ పెయిన్ వస్తుంది, మంట వస్తుంది, కడుపు ఉబ్బరంగా ఉంది, వామిటింగ్ వచ్చేలా ఉంది. అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి అనుకున్నానులే. కానీ అంతకుముందు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అదే చెప్పాను నేను డాక్టర్తో. నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. నాకు ఇలా ఇన్ని సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఆయన అన్నారు కదా, మేబీ ఇన్ఫెక్షన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, ఒకసారి ఒక 5 days ఈ కోర్స్ వాడండి, అప్పటికి తగ్గకపోతే ఫర్దర్గా ఒక 3 days ఏదో సిలైన్లో ఎక్కిద్దాం, తగ్గకపోతే కనుక పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించండి అన్నారు. ఇవాళతో 4 days అనుకుంటా. 4 days 5 days ఇవాళతో 5 days 4 అంటే మొన్న నైట్ టాబ్లెట్ వేసుకోలేదు. నువ్వు టాబ్లెట్ వేసుకోకపోవడం కాదు, ఇవాళతో 5 days కంప్లీట్. నువ్వు నిన్న పండగ అని చెప్పి చికెన్ తినేసింది, మళ్ళీ తినకూడదు అన్న డాక్టర్ గారు తినేసింది. ఏంటంటే ఇప్పుడు మేము పిల్లలందరం తింటున్నాం, ఇప్పుడు తను అలా చూస్తూ ఉండడం మాకు నచ్చలేదు. సార్ లైట్గా పీసెస్ తిని చెప్పి అనగానే కొంచెం ఉట్టన్నంలో అలా లైట్గా పీస్ వేసుకొని తినింది. అలా అయినా తినకూడదు, కాకపోతే తను ఒక్కతే అలా ఉంటే మనకి నచ్చదు కదా. సో మాకు మళ్ళీ డిస్ట్రిక్ట్ తగులుతుంది. అందుకే ఇంకా నైట్ అయితే టాబ్లెట్ వేసుకోలేదు నిన్న. సో ఆ టాబ్లెట్లు మిగిలినాయి. బట్ ఏంటంటే నాకు రిజల్ట్ అనిపించలే, ఎందుకంటే తిన్న తర్వాత మళ్ళీ యాసిటీస్గా అలాగే ఉంటుంది. సో అందుకే ఇంకా రేపు వెళ్ళి
పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దాం అనుకుంటున్నాం. స్కానింగ్ తీపిస్తే తెలిసిపోతుంది కదా. అంటే అంతకుముందు గర్భసంచిలో క్లాట్స్ ఉండేవి, ఇప్పుడు అది మళ్ళీ రిపీట్ అయిందా ఏంటి అనేది తెలియదు. సో ఒకసారి తీపించుకుంటే టెన్షన్ కూడా పోతుంది. నైట్ నన్ను కంగారు పెట్టింది, నువ్వు వస్తావా రావా, నేనన్నా వెళ్ళిపోతాను అది ఇది అని చెప్పేసరికి సరే నా వెళ్దాం. ప్రాబ్లం అలా ఉంది అసలు. అన్ని కోర్స్ నేను మార్నింగ్ 4 టాబ్లెట్స్, నైట్ 5 టాబ్లెట్స్, మళ్ళీ మార్నింగ్ సిరప్, నైట్ సిరప్ తాగుతున్నా ఇవాటితో 5 డేస్. అయినా మరి అది ఆ పెయిన్ తగ్గట్లేదంటే ఇంకేదో ప్రాబ్లం ఉందనే కదా నా భయం. అది పాత ప్రాబ్లం రిపీట్ అయి ఉంటుందా? సరే అది పాతదా లేదా ఇంకేదన్నా ఉందా అనేది నాకు తెలీదు. ఒకసారి వెళ్ళి చూపించుకుంటే మన భయం కూడా పోయిద్ది కదా. స్కానింగ్ తీపించుకుంటే బెటర్ అని చెప్పి, ఏమో అక్కడికి వెళ్ళాక డాక్టర్స్ ఏమంటారో దాన్ని బట్టి మేమైతే ప్రొసీడ్ అవుతాం. కానీ చాలా భయంగా ఉంది హాస్పిటల్. ఇంకా ఇలా అసలు 2 బాబోయ్, సర్జరీలు చేయించుకున్నావు, 100 సార్లు స్కానింగ్ చుట్టూ తిప్పుకుంటావు, నిజంగా ఇంకా మళ్ళీ భయం నీకు? ఈ సర్జరీల వల్లే ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఈ స్టమక్ పెయిన్స్, ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే కదా. ఒకదానివే కదా, లేడీస్ కుండే ప్రాబ్లమ్స్ అవి. అదే ఆఫ్టర్ డెలివరీ తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. బట్ ఏంటంటే మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే ఓకే ఓకే, ఇది మనం పక్కన పెడదాం. ఎప్పుడు ఇదేనా చెప్పడం. సో ఈ అసలు వీడియో ఇవాళ తీయడానికి ఉద్దేశం ఏంటనేది చెప్పడం మర్చిపోయా. ఇవాళ ఏంటంటే రేపు స్కానింగ్ సెంటర్కి వెళ్తాం, స్కానింగ్ తీపించుకుంటాం. అంటే డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి స్కానింగ్ తీపించుకున్న తర్వాత ఎలా ఉందనేది కొంచెం ఒక చిన్న 2-3 సెకండ్స్ అంటే 2 మినిట్స్లో వీడియో అయితే తీసి పెట్టేస్తాను. అంతవరకే, ఇక ఇక్కడతో క్లోజ్ చేసేద్దాం. మేము అనుకున్నది వీడియోని అనేది స్టార్ట్ చేద్దాం. చాలా అనుకున్నాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ప్లీజ్ కొత్తగా వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాం, ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. హోమ్ టూర్ ఒక వీడియో చెప్తాను. మొన్న హోమ్ టూర్ తీసాము, అనుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా తీసాం. ఇల్లు ఎక్కడ శుభ్రంగా నీట్గా రెడీ చేసుకోవడం, క్లీన్ చేయడం ఏది లేదు. పక్కన అటుపక్క డస్ట్ చూపించాను, ఇటు పక్క ఉన్న చెత్త మొక్కలు అవన్నీ చూపించాను. ఇది ఒక కామెంట్ కూడా చేశారు, మీరు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు కూడా చెప్పారు. అక్కడ మేము చెప్పాము ఇది మా రెంట్ హౌస్, ఓన్ హౌస్ కాదు అని చెప్పాము. అయినా చాలా మంది నమ్మకుండా ఇది మీ ఓన్ హౌస్ అని పెడుతున్నారు. ఒకటి ఓన్ హౌస్ అయితే ఫోటోలు అట్లా పెట్టాం, మేకులు కొట్టుకొని పెట్టుకుంటాం. దేవుడి ఫోటోలు అలా పెట్టుకోం, మేకులు కొట్టుకొని మంచిగా నీట్గా చదువుకుంటాం. ఎందుకంటే ఓనర్స్ కాబట్టి ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని మనం, అందుకని అలా ఉన్నాం. ఇంకా మీకు నిజంగా మా ఓన్ హౌస్ ఎలా ఉంటుంది అనేది వీడియో చూపిస్తాం. ఆల్రెడీ మెయిన్ ఛానల్ ఉంది, ఇక్కడ నుంచి మా ఇల్లు ఎంత దూరం, అక్కడికి వెళ్ళి కూడా మేము వీడియో షూట్ చేస్తాం. అది ఇంకా చాలా బాగుంటుంది. మా ఓన్ హౌస్ అనేది మాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. అక్కడి నుంచే మేము వీడియోలు స్టార్ట్ చేసాం. ఆ ఒక్క గదిలో ఉండే మేము వీడియోలు స్టార్ట్ చేసి మానిటేషన్ చేసి అక్కడ నుంచే సాంగ్ షూట్లు పిలిచారు మమ్మల్ని, ఇంటర్వ్యూస్కి పిలిచారు మమ్మల్ని, అవార్డులు ఇచ్చారు. ఏది ఆ ఒక్క గదిలో తీసిన వీడియోలకి, బయటకి ఎక్కడికి వెళ్ళేటోళ్ళం కాదు. అప్పుడు ఇద్దరమే. అలా మాకు ఆ ఇల్లు అనేది చాలా కలిసి వచ్చింది. కాకపోతే ఫ్యామిలీ పెద్దగా అవ్వడం, ఇక కొంచెం మా పిల్లలు, మా అన్నయ్య పిల్లలు ఎదగడం, కొంచెం డిస్టర్బెన్స్ బాగా ఉండేది. అందువల్ల మనకి వీడియోస్ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ఒక 2 బజార్లు దాటి వచ్చాం అంతే. ఇది మా ఓన్ హౌస్ కాదు. సో నేను మా ఓన్ హౌస్ అనేది మీకు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో తీస్తాం. ఇంకో హోమ్ టూరు చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. సో రేపైతే మీకు హెల్త్ అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. ఇంకేం చెప్పాలనుకుంటున్నావా? పిచ్చుకలు, ఇక్కడ పిచ్చుకలు ఉంటాయి, గబిలాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. రాత్రిపూట అయితే మాకు వేలాడుతూ ఉంటాయి బాత్రూంలో ఎక్కడంటే అక్కడ. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని ఖాళీలే, ఎవరు ఇంకా కట్టలేదు. ఇది కాలనీ అనమాట, జగన్ కాలనీ. చాలా ఇల్లులు ఖాళీగానే ఉన్నాయి, అందుకనే అలా ఉంటాయి. అన్నీ ఉంటాయి, మాతో పాటు అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇది వాళ్ళ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ధైర్యం చేయండి, బ్లెస్ చేయండి తనని. ఎందుకంటే తను ఎలా ఉంటుందంటే ఇలా అయిపోతుంది ఉన్నది. నాకు ఇలా ఉంటే నచ్చదు, ఇలా ఉండాలి యాక్టివ్గా. కాకపోతే ప్రాబ్లం ఉంది కాబట్టి ఓకే, ప్రాబ్లం లేకపోతే తను ఇంకా ఇటు వెళ్తుంది. చెప్పండి మేడం. జెంట్స్ కి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది వేరు, మన లేడీస్ కి వేరు. మన లేడీస్ నేను మన అని వాళ్ళతో మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను. సో వాళ్ళకి ఏది వచ్చినా వాళ్ళు తట్టుకోగలరు, వాళ్ళకి ఆ స్టామినా ఉంటది. బట్ మన లేడీస్ కి ఉండదు కదా, అందుకే వీక్ అయిపోతాం. అసలు ఇప్పుడు లేడీస్ ఎవరు అలా ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, విమానాలు తోలుతున్నారు, ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు, అన్ని మెడిసిన్స్ వాడుతున్నాను కాబట్టి కొంచెం వీక్ గానే ఉంటాను. ఆడోళ్ళే ఇంకా స్ట్రాంగ్ ఉంటారు నిజం చెప్పాలంటే, అన్నిట్లో ధైర్యంగా ఉంటారు. అందరు అలా ఉండరు కదా, ఒక్కొక్కళ్ళ బాడీ తీరు బట్టి ఒక్కొక్కళ్ళు ఉంటారు. సో నా స్టామినా ఇది, నేను ఏది వచ్చినా చెప్పాలంటే అసలు తట్టుకోలేను. అది ఎందుకంటే దానికంటే ముందు నాకు ఆ పెయిన్ తెలియదు కాబట్టి
ఇప్పుడు నాకు వీడియోలో చూసి ఓదార్చుకు బాగా తిడతాడండి. అలా పడుకొని ఉన్నా ఊరుకోడు, కూర్చున్నా ఊరుకోడు. ఎందుకు అలా డల్గా ఉంటావు, ఎందుకు అలా నిన్న పండగ కూడా అంతే, ఎక్కడ తిట్టేస్తాడో ఎక్కడ అరిచేస్తాడో అని చెప్పి మార్నింగే 5కి లేచా. రోజు నేను 6:15కి లేచేదాన్ని. నువ్వేంటి క్లాస్ కొడుతున్నావు? నాకు అంత పొగుడుతున్నావు సీన్ కదా. లేదు. నిన్న మాత్రం 5కే లేచా. హెల్త్ బాగోకపోయినా పిల్లలు సంతోషంగా ఉండాలి కదా అని చెప్పి ఇంకా మార్నింగే లేచి ఇంకా షూట్ చేయలేదు. బట్ ఏంటంటే బాగానే సెలబ్రేషన్ చేసుకున్నాం. మా పిల్లలు కూడా చాలా హ్యాపీ. ఇది సౌండ్ వస్తుంది. అయ్యే గోరింక పెట్లు వచ్చినాయి, అది గ్లాస్ కొడుతున్నాయి. అది సో రేపైతే హాస్పిటల్కి వెళ్తాము. డాక్టర్స్ ఏం చెప్పారు ఏంటనేది రేపటి నేను వీడియోలో చెప్పేసాను అదంతా. చెప్పేస్తాను. బట్ ఏంటంటే టెన్షన్ ఉంది, టెన్షన్ ఎందుకంటే హెల్త్ పరంగా కాబట్టి. ఏదున్నా మిగతాది ఏది ఉంటే భయపడేదాన్ని కాదు, కొంచెం హెల్త్ అనేసరికి భయం వేస్తుంది. ఏమో చూద్దాం ఏమంటారు. ఇప్పుడు దాకా మనం వీడియో షూట్ చేసాము, అసలు మనం పడుతున్నామో ఆ వీడియో ఆన్లో ఉందో లేదో చూసే వాళ్ళే లేరు. అటు పక్క స్టాండ్కి పెట్టేసాం, కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాం. ఇది ఈ వీడియో ఓకే బాగొస్తే పబ్లిష్ అయితే, లేకుంటే కట్టిగా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్, డూ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్ అండి. చూద్దాం మన అదృష్టం ఎలా ఉందని.